ఎలా అందుకని కాళ్ళమంటలు వచ్చింటాయి. అయినా అది తాగే తప్పు కదా. అయ్యా ఎంత సార్ 2 పెగ్గులే, 2 సార్, 2 1 2 అంతే, అంతకుమించి లేదు సార్. ఏంది నువ్వు రెండే అని పట్టినావు? ఏంది నీకు 2కు సంబంధం ఏం చెప్పు సార్. 2 అంటే ఏమనుకుంటున్నా, నాకు చాలా కనెక్ట్ అయిపోయింది సార్ 2 అనేది. ఎందుకంటే మనం అన్నీ తాగేది 2 పెగ్గులే. ఎందుకంటే పంచామృతంలో విస్కీ 2 అక్షరాలే, బ్రాందీ 2 అక్షరాలే, రమ్ము 2 అక్షరాలే, జిన్ను 2 అక్షరాలే, వోడ్కా కూడా 2 అక్షరాలే సార్. దాన్ని కలుపుకునే గ్లాసు 2 అక్షరాలే, అందులో కలుపుకునే నీళ్లు 2 అక్షరాలే, అందులోకి సోడా, పెప్సీ, స్ప్రైట్ ఇవన్నీ కూడా 2 అక్షరాలే సార్. ఆ తర్వాత వస్తున్న సార్ కిక్కు, ఆ కిక్కు కూడా 2 అక్షరాలే సార్. నువ్వు మాట్లాడిన మాటలకు నాకే కిక్కెక్కింది. సూపర్ నువ్వు అంతే. కానీ 2 అక్షరాలు అంటున్నావు, దాంట్లో పరిణామాలు కూడా 2 అక్షరాలతోనే వస్తాయి తెలుసా నీకు? నువ్వు మందు ఎక్కువ తాగి కక్కునేది వాంతి 2 అక్షరాలు, ఓకే. దాని మీద రోడ్లో పడిపోతావు చూడు, రోడ్డు 2 అక్షరాలు. తర్వాత నీ జనంలో నీకు పోయే మానవ 2 అక్షరాలు. తర్వాత నీకు పోయే ప్రాణం 2 అక్షరాలు. ఇంటికి పోతే ఏడ్చే భార్య 2 అక్షరాలు. తర్వాత నువ్వు హాస్పిటల్లో చేరిస్తే అయ్యే ఖర్చు 2 అక్షరాలు. దానికోసం నువ్వు పోగొట్టుకునే ఆస్తి 2 అక్షరాలు. తర్వాత నువ్వు దానికోసం చేసే అప్పు 2 అక్షరాలు. తేడా వస్తే వచ్చే చావు 2 అక్షరాలే. నువ్వు పోతే ఇన్ కేస్ నీకు కట్టే పాడి 2 అక్షరాలు. శ్మశానంలో పూడ్చే గుంత 2 అక్షరాలే. పొరపాటున గుంతలో పూడ్చుకుంటే కాలిస్తే వచ్చే అగ్గి 2 అక్షరాలే. పెట్టే కర్మ 2 అక్షరాలు. దానికి పెట్టే శారదం 2 అక్షరాలు, ఓకే. ఇవన్నీ కాకుండా నువ్వు పోయినాక ఒక ఫోటో తగిలిస్తారు చూడు, తాగి ఆ ఫోటో కూడా 2 అక్షరాలే. 2 అక్షరాలతో మొత్తం అయిపోయింది. నీకు కిక్కెక్కింది అనుకుంటాను, అర్థమవుతుందా? ఆ ఫోటోకి వేసే దండ కూడా 2 అక్షరాలే. నీకు ఇంకా అర్థం కాలే. కాబట్టి 2 అక్షరాల ఫ్యాంటసీలో బతకద్దు నువ్వు. జీవితం 3 అక్షరాలు. చాలా విలువైంది జీవితం, గుర్తుపెట్టుకో. మాకు ఆశ కవిత్వం వచ్చు, మాకు తెలుగు వర్ణమాలన్నీ వచ్చు. 2 అక్షరాల ఫ్యాంటసీలో బతకద్దు నువ్వు. మద్యపానం మీద కూడా మేము ఒక 2 అక్షరాల కవిత వదులుతా చూడు. మద్యపానం వద్దు, నీకు అలవాటు ఉంటే కూడా దాటద్దు హద్దు. ఇది కూడా 2 అక్షరాలే. కాబట్టి 2 అక్షరాల ఫ్యాంటసీ వద్దు. ఏం సార్ మీకు కూడా 2 అనేది సెంటిమెంటా? సరే, నాలాగే కూడా మీరు కూడా 2 అక్షరాలతోనే చెప్తున్నారండి. సర్లే, నీకు ఎక్కువ క్లాస్ మిగితే ఇంకా ఫీజు ఎక్కువ అవుతుంది. కానీ రే వేణు 2000 ఫీజు తీసుకొని పంపించిపో.